హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 9/2/2026. ఈరోజు వచ్చేసరికి మనకు సోమవారం. ఈరోజు మనకు గుంటూరు, వరంగల్, ఖమ్మం బ్యాడిగి మార్కెట్లో అయితే మనకు ఉండడమే జరిగింది. ఈరోజు బ్యాడిగి మార్కెట్లో చాలా మిరాకిల్స్ జరిగాయి. అవన్నీ పూర్తిగా షార్ట్ వీడియోలో చెప్తా, ఫుల్ వీడియోలో కూడా చెప్తా. షార్ట్ వీడియో అనేసరికి మనకు నైట్ 9 అయింది కాబట్టి అప్పటికి ఇంకా మనం చాలా సమాచారం తెలుసుకొని అప్పుడు పూర్తిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడైతే మాత్రం బ్యాడిగి మార్కెట్కు ఎంత సరుకు వచ్చింది అని అంటే దగ్గర మనకు లక్ష బస్తాలు, 1,10,000 బస్తాలు కొత్తవి రావడం జరిగింది. ఏసీ బస్తాలు ఒక 30,000 బస్తాలు రావడం జరిగింది. అదే చూసుకుంటే గుంటూరుకు కొత్తవి 85,000, లక్ష కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు 1,10,000 దాకా కూడా అక్కడ కూడా గుంటూరులో కొత్తవి వచ్చాయని చెప్తా ఉన్నారు. అదే ఏసీ చూసుకుంటే 50,000 నుంచి 60,000 అన్న. చూసుకోండి, మనము జనవరిలో 20 లక్షలు అని చెప్పారు. దగ్గర నాకు తెలిసి రోజు 60,000-70,000 వస్తూనే ఉన్నాయి. ఎప్పుడో అయిపోవాలి ఏసీలోటి. ఇంకా 20 లక్షలు అంటే రోజు 60,000-70,000, 50,000 నుంచి 60,000 వస్తూనే ఉన్నాయి. అసలు ఎప్పుడు అయిపోవట్లేదా? రీజన్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అదంతా మీకే, దేవుడికే తెలియాలి, ఆ కొట్లకే తెలియాలి. వరంగల్ మార్కెట్కి అయితే 15,000 బస్తాలు వచ్చినాయి ఈరోజు కొత్తవి. నాకు తెలిసి ఏసీ ఏమో రిపోర్ట్ రాలేదు. మనకు ఖమ్మం మార్కెట్కి అయితే 25,000 బస్తాలు కొత్తవి రావడం జరిగింది. ఏసీ చూసుకుంటే 5,000 బస్తాలు అయితే రావడం జరిగింది. మన ఓవరాల్గా అన్ని మార్కెట్లు అయితే మాత్రం, ఒక బ్యాడిగి మార్కెట్ అయితే మాత్రం చాలా స్పీడ్గా ఉంది. మిగతా మార్కెట్లు చాలా స్టడీగా, కొంచెం స్లోగా కనిపిస్తూ ఉన్నాయి. మిగతా మార్కెట్లు అంటే ఇది కూడా మంచి రేటే, కానీ అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. మాకు ధైర్యం ఉంది, ఇబ్బంది లేదు, మాకు ఇంకా రేట్ వస్తుందనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా మేము ఏదైనా ఇంకా మాకు అవసరం లేదు డబ్బుతోటి, ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా అమ్ముకోండి అన్న. ఇబ్బందులు లేవు అన్నోళ్ళు ఖచ్చితంగా కొంచెం ఏసీకి వెళ్ళాలంటే వెళ్ళని ఆలోచన మాకుంది. మేము ఇంకా తట్టుకోగలుగుతాం, దాని గురించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు 80,000 కాదు, ఇంకా 1,00,000 పోద్దని ఆశ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఏసీలో పెట్టుకోండి, దాని గురించి ఇబ్బంది లేదు. ఎందుకంటే వడ్డీలు కూడా కొంచెం కంపారిజన్ చేసుకుని వెళ్ళండి, ఓకేనా? ఇది ఓవరాల్గా మనకు బ్యాడిగి మార్కెట్కు దగ్గర 1,10,000 బస్తాలు కొత్తవి వస్తే ఈరోజు మనకు డబ్బి బ్యాడిగి 50,000 కానించి 80,319 రూపాయలు ఈరోజు మార్కెట్లో వేయడం జరిగింది. 80,000 వరకు అంటే దగ్గర మార్కెట్లో మనకు 50,000 కానించి అంటే 40,000 కానించి కూడా వేశారు. 50,000 కొన్ని క్వాలిటీలు, 50,000 కానించి 60,000 కొన్ని క్వాలిటీలు, 60,000 కానించి 65,000 వరకు కొన్ని క్వాలిటీలు, 65,000 కానించి 75,000 వరకు కొన్ని క్వాలిటీలు, 75,000 కానించి 80,319 రూపాయల వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. అసలు మార్కెట్లో 2043 చాలా విచిత్రంగా వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు మనం 2043 చూసుకుంటే ఫస్ట్ డబ్బి బ్యాడిగి అన్న ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి అన్న. చాలా మంచి రేటు, చాలా అసలు మంచి రేటు, చాలా మంచి రేటు. ఎందుకంటే పోయిన సంవత్సరంతో చూసుకుంటే ఈ సంవత్సరం 50,000 డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. పోయిన సంవత్సరం డీలక్స్ వెరైటీలు కూడా 32, 33 ఉన్నాయి. ఈ సంవత్సరం చూసుకుంటే మనకు 80,000 అంటే చూసుకోండి, చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. పోయిన సంవత్సరం పెట్టుబడులు రాక చాలా వరకు ఇబ్బంది పడ్డ రైతులు ఉన్నారు. ఈ సంవత్సరం పెట్టుబడి ఒక 3 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడ్డది కూడా మొత్తం శ్రమ ఈ సంవత్సరం పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి అమ్ముకోవడానికి ట్రై చేయండి. ఇంకా 2043 అన్న ఒక 90 బస్తాలు అయితే ఏదో కొట్టు పేరు కూడా మనకైతే చెప్పడం జరిగింది. అది మనం మెన్షన్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. దగ్గర 60,000 వరకు అయితే ఈరోజు 2043 వేయడం అయితే జరిగింది. 60,000 వరకు 2043 60,000. చూసుకోండి, మార్కెట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి మిరాకిల్ జరుగుతాయో చెప్పలేం. అంటే దానికి డేర్ కావాలి, ధైర్యం. మనకు ఓపిక ఉందంటే కొంచెం ఇటువంటి రిజల్ట్ అనేది చూడాల్సిన అవసరం అయితే ఇంతకు మించి అంటే చూడలేం. నాకు తెలిసి అయితే మాత్రం 2043 60,000 అంటే ఒక 2023లో ఈ రేటు చూసాం. ఇంకా ఎక్కువ చూస్తామంటే చెప్పలేం అన్న. ఈరోజు 5531 కూడా చాలా మిరాకిల్ జరిగినాయి అన్న. ఈరోజు 5531 కూడా 31,500 వేశారు. 20,000 కానించి 31,500 వేశారు ఈరోజు. చూసుకోండి, ఎక్కడ 13,000, ఎక్కడ 31,500, దగ్గర 20,000 మార్కెట్లో పెరగడం జరిగింది. ఈరోజు తాలుగాయలు చూసుకుంటే దగ్గర 15 నుంచి 17,000 వేస్తూ ఉన్నారు తాలుగాయలు. అంతకుముందు 6 నుంచి 8,000 వేశారు. మార్కెట్లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి జరగాలంటే రైతులు ఓపిక ఉండాలి, తక్కువ వేయాలి. మిరప తక్కువ వేస్తే ఇటువంటివి జరుగుతాయి. ఇంత వర్షం పడి ఇంత జరిగితేనే మనకు చాలా తక్కువ వేస్తేనే ఆ విధమైన రిజల్ట్ వచ్చింది. అటువంటిప్పుడు రైతులు ఏం చేయాలంటే 4 నుంచి 10 ఎకరాలు వేసే మనిషి 10 ఎకరాలు వేసుకోండి. ఎక్కువ వేయడానికి మాత్రం ట్రై చేయొద్దు. ఎకరా వేస్తున్న మనిషి 2 ఎకరాలు,
10 ఎకరాలు వేస్తున్న వాళ్ళు 20 ఎకరాలు వేయడం వల్ల చాలా మైనస్లు వస్తూ ఉంటాయి. ఈ 50 ఎకరాలు వేసే వాళ్ళు 100 వేసే వాళ్ళు 200 వేస్తే మార్కెట్ పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. డీడీలు చూసుకుంటే ఈరోజు 26,000 కానించి 30,000 వరకు వేశారు. రుద్ర చూసుకుంటే 38,000 కానించి 46,000 వరకు వేశారు. సూపర్ 10 21,000 కానించి 23,500 వేశారు. సర్పన్ 102 45,000 కానించి 51,000 వరకు వేశారు. కేడిఎల్ 30,000 మనకు కడ్డివాడికి మనకు తాలు చూసుకుంటే 10,000 కానించి 11,500, 5531 తాలు 11,000 కానించి 13,500, 5531 కలగలుపులు 15,000 కానించి 17,000. ఏసీ బస్తాలు అయితే 30,000 బస్తాలు వచ్చినాయి. డబ్బివాడికి 42,000 కానించి 48,000, 55 60,000 వరకు కూడా ఏసీ వేయడం జరుగుతూ ఉంది. 2043 28,000 కానించి మనకు 40,000 వరకు కూడా 2043 ఏసీ బస్తాలు వేయడం జరుగుతుంది. కడ్డివాడికి మనకు 39,000 కానించి 43,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. 5531 కూడా 20,000 కానించి 26,000 27,000 వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. గుంటూరు రకాలు అయితే 19,000 వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. అదే గుంటూరు కొత్త ఈరోజు 80,000 బస్తాలు 90,000 బస్తాలు దాకా వస్తే తేజాలు 16,000 కానించి 18,800, ఎక్కువ శాతం 17,000 కానించి 18,500, 355 బ్యాడ్ 21,000 కానించి 25,000, సింజంట 5531 20,000 కానించి 25,000, డీడీలు 24,000 కానించి 27,000, 341 దేశవాళ్ళు 22,000 కానించి 25,000, భద్రాచలం రకాలు 21,000 కానించి 24, డీలక్స్లు ఉంటే 24,500, నెంబర్ 5 21,000 కానించి 24,000, డీలక్స్లు 24,500 25,000, మనకు 273 కుబేరా 20,000 కానించి 23,000, డీలక్స్ ఉంటే 24,000, 334 సూపర్ 10 19,000 కానించి 23,500, ఆర్మూర్ 16,000 కానించి 18,000, రోమి 26 17,000 కానించి 18,500, షార్పుల విషయానికి వచ్చేసరికి 16,000 కానించి 17,000, బంగారం 19,000 కానించి 22,000, బుల్లెట్లు 19,000 కానించి 22,000, ఎల్లో మిర్చి 28,000 కానించి 32,000, డీలక్స్లు ఉంటే 34,000. ఎల్లో మిర్చి చూసుకోండి మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ డౌన్ అయింది. అందుకే ఈ రోజుకి ఆ రోజు అమ్ముకోమని చెప్పేది నేను. మనకు తేజ తాలు 12,000 కానించి 13,500, కలగలుపుల తాలు కొంచెం 15,000-16,000 వరకు వేయడం జరుగుతూ ఉంది. మనకు సీడ్ తాలు 9,000 కానించి 16,000 వరకు వేయడం జరుగుతూ ఉంది. ఆల్ వెరైటీస్ అయితే మార్కెట్ అయితే ఈరోజు స్టడీగా ఉంది, కొంచెం వీక్గా కనిపిస్తూ ఉంది. ఏసీ బస్తాలు 50,000 నుంచి 60,000 బస్తాలు వస్తే 16,000 కానించి 18,000, తేజాలు 355 బ్యాడ్ 20,000 కానించి 24,000, సింజంట 5531 17,000 కానించి 21,000, 2043 25,000 కానించి మనకు 31,000, నెంబర్ 5 20,000 కానించి 22,500, 341 22,000 కానించి 22,500, 334 సూపర్ 10 19,000 కానించి 22,500, ఆర్మూర్ 16,000 కానించి 18,000, బంగారం 19,000 కానించి 22,000, రోమి 26 16,000 కానించి 18,000, క్లాసిక్ 17,000 కానించి 19,000, తేజ తాలు 10,000 కానించి 11,500, సీడ్ తాలు 9,000 కానించి 11,500. వరంగల్ మార్కెట్కు కొత్త 12,000 కానించి 15,000 బస్తాలు, తేజాలు 18,700, 341 25,600, వండర్ హార్ట్లు 38,000, టమాటా మిర్చి 36,000, 5531 23,500, అఖిరా బ్యాడ్ 25,500, ఎల్లో మిర్చి 35,000. ఖమ్మం మార్కెట్కు 25,000 బస్తాలు వచ్చినాయి. తేజ 19,000, బెస్ట్ మీడియం బెస్ట్ రకాలు 18,000 కానించి 18,500, తేజ తాలు 11,000 కానించి 11,500, కొత్త 5,000 బస్తాలు వచ్చినాయి. 19,000 వేశారు ఈరోజు. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.